నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఫ్రీ బస్ వచ్చినప్పటి నుంచి కొందరు ఆడవాళ్లు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఎలా పడితే అలా మాట్లాడుతూ దాడులకు కూడా పాల్పడుతున్నారు. ఇదిగో ఇది కూడా అలాంటిదే. తెలంగాణ ఆర్టీసీ సిబ్బందిపై ప్రయాణికులు దాడులకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఓ 2 వారాల కిందట హయత్ నగర్ లో చిల్లర ఇవ్వమని అడిగినందుకు ఓ మహిళా ప్రయాణికురాలు కండక్టర్ను కాలుతో తన్నింది. ఆ తర్వాత జైలు పాలైంది. ఆ ఘటన మరవక ముందే కండక్టర్ పై మరో మహిళ దాడి చేసింది. తాను దిగాల్సిన చోట బస్సు ఆపలేదని ఆగ్రహించి కండక్టర్ను చెప్పుతో కొట్టింది. వివరాల్లోకి వెళితే శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ప్రసన్న శివరాంపల్లిలో బస్సు ఎక్కింది. ఈమె హైదర్గూడ కల్లు కాంపౌండ్ దగ్గర దిగాల్సి ఉంది. కానీ ఏమరపాటుతో అక్కడ దిగకుండా ఆ తప్పులో దిగింది. మళ్లీ వెనక్కి వెళ్లేందుకు గాను రోడ్డు దాటి మెహదీపట్నం నుంచి ఉప్పల్ వెళుతున్న 300 నెంబర్ బస్సు ఎక్కింది. ఇక దాదాపు 200 మీటర్ల దూరంలో ఉన్న బస్ స్టాప్ లో దిగేందుకు ప్రయత్నించగా కండక్టర్ ఆమెను ఎక్కడ దిగాలని అడిగాడు. ఇక ఆపమన్న చోట బస్సు ఆపకుండా ప్రశ్నలు వేస్తున్నావా అంటూ ఆగ్రహానికి గురైన మహిళ చెప్పుతో కండక్టర్ చెంపలు చెళ్లుమనిపించింది. అంతేకాదు ఆమె మహిళకు ఉచితంగా బస్సులు ఎందుకు నడుపుతున్నారంటూ కండక్టర్ను బూతులు తిట్టింది. ఇక తోటి ప్రయాణికులు ఆమెను అడ్డుకుని బస్సును రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. అయితే బస్సు పిఎస్ వద్ద ఆగగానే ప్రసన్న అక్కడి నుంచి పరారైంది. కండక్టర్ ఫిర్యాదుతో రాజేంద్రనగర్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల వరుసగా ఆర్టీసీ సిబ్బందిపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. దాడులపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఇప్పటికే వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆర్టీసీ సిబ్బందిని ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయని కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఆవేశంలో దాడులకు దిగి జైలు పాలు కావద్దునని కూడా సూచించారు. అయినా సిబ్బందిపై దాడులు ఆగడం లేదు. దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.